మత్తయి సువార్త 5:13. చదవండమ్మా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే కానీ మరి దేనికి పనికిరాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ వచనాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. చాలామంది ఏమనుకుంటారంటే ఈ చట్టంలో ఇరుక్కుపోయారు. అయ్యా ఏంట్రా ఆయన ఫాస్ట్ క్విక్, తొందరగా అయిపోవాలి, తొందరగా జరిగిపోవాలి, తొందరగా అన్నీ తొందరగా. ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చేసింది. వచ్చేసినాడు కూర్చున్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు, ఏంది నా జీవితంలో సరిగా నేను నా పిల్లలతో మాట్లాడలేదే, నా భార్యతో సరిగా నేను గడపలేదే, నా బంధువులు వస్తే వాళ్ళని సరిగా నేను పలకరించలేదులే అని 60 ఏళ్ళు వచ్చినప్పుడు బాధపడతా ఉన్నాడు. ఎందుకంటే 60లో 20కి వెళ్ళలేడుగా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరే నా ఇంటికి వచ్చినటువంటి వాళ్ళని నేను అవమానించానే. 60లో ఏం చేస్తాడు తెలుసా? 60లో 20 ఆలోచనలు, 25, 30, 40 ఇవన్నీ గుర్తు చేసుకుంటున్నాడు. ఎందుకంటే 60కి రిటైర్మెంట్ అయిపోయేదిగా, పనేమి లేదు. అందుకని ఏంటి నా జీవితాన్ని సరిగా నేను ఆనందించలేకపోయానే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీవితం అంటే ఏదో తొందరపడి చేయటం కాదు. జీవితం అంటే ప్రతిదీ ఆనందిస్తూ చేయటం. చప్పటి కొట్టని గట్టి కొట్టాలి. హల్లెలూయా. ఆనందిస్తూ. అందుకనే వాక్యం కూడా ఎలా అంట, వాక్యం కూడా ఏం చేయాలంట, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆనందిస్తూ చదవాలి, ఆనందిస్తూ వినాలి, ఆనందంగా వినాలి. హల్లెలూయా. నువ్వు కుర్చీలో కూర్చున్నప్పుడు కూడా నీకు ఆనందం ఉండాలి, నువ్వు కింద కూర్చున్నా నీకు ఆనందం ఉండాలి, నువ్వు ఏం చేసినా దాంట్లో నువ్వు ఆనందించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. ఎందుకన్నాడు ఉప్పు అని? ఉప్పు అనేది, మొదటి పాయింట్ చెప్తున్నాను, ఉప్పు అనేది ఆ కూరకు రుచిని ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏం చేస్తుందండి? ముందుగా మొదటి పాయింట్ చెప్తున్నా, ఉప్పు అని అన్నాడు దేవుడు. ఉప్పు ఏం చేస్తుందంట? రుచిని ఇస్తుంది. హల్లెలూయా. ఏం చేస్తుంది? రుచిని ఇస్తుంది. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అందంట. ఏంటది? ఉప్పు. అన్నీ వేసి చూడు, నన్నేసి చూడు అందంట ఉప్పు. అంటే అర్థం ఏంటి? ఉప్పు అనేది లేకపోతే అది చికెన్ అవని, మటన్ అవని, లేకపోతే ఏ పెద్ద కూరలైనా చప్పగా ఉందబ్బా తీసే అంటే ఉప్పు యొక్క రుచి ఎంత ప్రభావముగా పనిచేస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనల్ని యేసు ప్రభు దేంతో పోల్చాడు తెలుసా? ఉప్పుతో పోల్చాడు. హల్లెలూయా. అంటే దేవుని బిడ్డ, నీవంట నీ ఇంట్లో రుచిగా ఉండాలంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మొహం చూడాలంటేనే కంపు మొహం, గబ్బుగా ఉన్నావు. నీ మాటింటే నా కంఠం నా చెవులు పగిలిపోతున్నాయి అంటారు కొంతమంది. దేవునికి స్తోత్రం. అమ్మో నీతో మాట్లాడుతుంటే నాకు మెంటల్ వస్తుంది అంటారు. ఏంటివన్నీ? దేవుని బిడ్డల యొక్క మాటలు వింటే అంట, ప్రార్థనలకు వెళ్ళే వారి మాటలు వింటేనంట, బైబుల్ వాక్యాన్ని చదివే వారి మాటలు వింటేనంట రుచిగా అనిపించట్లేదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకని అనిపించట్లా? ఎందుకంటే వాళ్ళు రుచిగా మాట్లాడట్లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. కొలస్సీలు రాసిన పత్రిక 4:6. ప్రతి మనుష్యునికి
ఏలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచి గలదిగాను కృపాసహితముగాను ఉండనియండి. హల్లెలూయా. సంభాషణ ఎలా ఉండాలంట? ఉప్పు వేసినట్టుగా. ఉప్పు ఎలా మనం చెప్పుకున్నాం? ఉప్పు ఏంటంట? రుచి. హల్లెలూయా. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు. ఇప్పుడు నీ ఇంట్లో ఎంత గొప్ప గొప్ప వాళ్ళైనా ఉండొచ్చు. ఒకడు కలెక్టర్ అవ్వచ్చు, ఒకడు డాక్టర్ అవ్వచ్చు, ఒకడు యాక్టర్ అవ్వచ్చు, లేకపోతే ఒకడు ఇంకోటి అవ్వచ్చు. కానీ క్రైస్తవుడుగా నువ్వు ఉన్నావంటే హల్లెలూయా, నీ ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళని బట్టి ఎవరికి రుచి రాదు, కానీ నిన్ను బట్టి రుచి వస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ మాటను బట్టి రుచి, నీ సంభాషణను బట్టి రుచి. మాటలోనే వారు ఏమైపోతారు? ఆనందము కలిగి ఉంటారు. మీ ఇంటికి వచ్చిన వాళ్ళు చూడండి, మీ మాటను బట్టి ఏమైపోతారు? మీరేం పెట్టక్కర్లా వాళ్ళకి. హల్లెలూయా. ఏం పెట్టక్కర్లా. కొంతమంది ఉంటారు ఏంటంటే, నాకు వాడు వందనాలు చెప్పాడా, నాకు వీడు నమస్కారం పెట్టాడా. అయ్యా, దేవుని వాక్యం అట్లా చెప్పట్లా. ఎదుటివాడు నీకు ఏదో చెయ్యాలని చెప్పట్లా దేవుడి వాక్యం. నువ్వేం చేస్తున్నావు? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు రుచిగా ఉంటున్నావా? దేవునికి స్తోత్రం. ఈరోజు మన సంభాషణలో రుచి లేకపోతే మనం ఉప్పు వంటి వారమి కాం. అందుకనే ఏమన్నాడు? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అన్నాడు. హల్లెలూయా. ఎందుకు లోకానికి? లోకములో సరైన సంభాషణ లేదు. లోకంలో ఏం లేదు చెప్పండి? సరైన సంభాషణ లేదు. అగౌరవపరుచుకోవడం, అమర్యాదగా మాట్లాడుకోవడం, లెక్కలేనితనంగా మాట్లాడుకోవడం, ఇవన్నీ లోకంలో ఉంటాయి. కానీ నువ్వు క్రైస్తవుడు అయితే, యేసునందు విశ్వాసం ఉంచిన వాడివైతే నీ సంభాషణ రుచి కలిగినదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకనే దేవుడి మందిరానికి వచ్చావు, నువ్వు వాక్యం విన్నావు, ఈ వాక్యం నీ హృదయంలోకి వెళ్ళింది. ఇప్పుడు నీ మాట ఎలా మారాలి? రుచిగా మారాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రుచిగా మారాలి. అలా రుచిగా మారినప్పుడు, ఎప్పుడైతే నీ మాట అలా రుచిగా మారిద్దో, నీ ఇంట్లో వాళ్ళు గమనిస్తారు, అమ్మో ప్రార్థనకి వెళ్తుంది, నిజంగానే ఏమేం మారింది. హల్లెలూయా. ప్రార్థనకి వెళ్తున్నాడు, నిజంగా ఇతను మారాడు అని ఎలా తెలుస్తుందంట? అతని నోటి మాట, సంభాషణ బట్టి తెలిసిపోద్దంట. దేవుని స్తోత్రం. అందుకనే ఆ ఉప్పు వేసిన తర్వాత ఏమంటారు? ఒకసారి చూడయ్యా, రుచి చూడు అంటే కొంచెం తీసి టేస్ట్ చూస్తారు. ఏం చూస్తారు? ఉప్పు ఎంత ఉందో చూస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు క్రైస్తవుడు అంటే, ఈరోజు నీవు దేవుని బిడ్డవంటే, ఈరోజు నువ్వు ప్రార్థనకు వస్తున్నావంటే మొక్కుబడిగా కాదు. మొక్కుబడా? ఆదివారం అంటే వెళ్ళాలి, దానికోసమా మనం ప్రార్థనకు వస్తున్నాం? కాదు. నా జీవితములో ఈ వాక్యము నా జీవితాన్ని మార్చివేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా జీవితంలో నా మాటను మార్చివేయాలి. నా మాటను ఎలా మార్చాలి? రుచి కలిగిన మాటగా మార్చాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఉప్పు ఎలాంటిదంట? రుచి కలిగినది. మొదటి విషయం ఏంటి? ఉప్పు ఎలాంటిది చెప్పండి. రెండో విషయం, ఉప్పు అనేది ఎలాంటిదంటే, అది దాన్ని నీవు కానీ ఉప్పుని అన్నిట్లో కలిపి పెట్టడు. షాప్లో కానీ మనం చూస్తే ఉప్పు తీసి ఎగడేస్తారు, ఓ పక్కన పెడతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉప్పు యొక్క ప్రత్యేకతను నువ్వు కానీ గుర్తించకపోతే, నేను ప్రత్యేకమైన వాణ్ణి అని నువ్వు అర్థం చేసుకోకపోతే, నీ యొక్క విలువ తగ్గిపోయినట్టే. ఉప్పు అంటే ప్రత్యేకమైనది అనేది మనం అర్థం చేసుకుంటాం. మనం కూడా ప్రత్యేకమైన వారిమి. యేసుప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు? ప్రత్యేకమైన వారు అని అర్థం చేసుకోకపోతే మనకు విలువ లేనట్లే. అందరు అబ్జర్వ్ చేస్తుంటారు మనల్ని.
అబ్జర్వ్ చేసి ఏం చేస్తారు? ఇతడు ప్రత్యేకమైన వాడా కాదా అని చూస్తుంటారు. దేంట్లో నుంచి ప్రత్యేకమైన వాడు? ఇతడు మనలాగా మోసాలు చేస్తాడా? ఇతడు మనలాగా పాపం చేస్తాడా? ఇతడు మనలాగా లోకంలో ఉన్నటువంటి పనులన్నీ చేస్తాడా లేదా అని లోకమంతా మనల్ని పరిశీలిస్తుంటుంది. బైబిల్ అంటుంది అందుకనే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి, నువ్వు వేరుగా ఉండాలి. హల్లెలూయా, వేరుగా ఉండాలి. నువ్వు ప్రత్యేకత సంతరించుకుంటేనే నీ జీవితానికి విలువ ఉంటుంది. అందుకని అపోస్తుల కార్యములు 2వ అధ్యాయములో పేతురు మాట్లాడుతూ మీరు బాప్తిసం పొందిన తర్వాత ఎలా ఉండాలి అని అక్కడ చెప్తాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయము 40వ వచనం. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి ఈ మూర్ఖులకు ఈ తరము వారికి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మీరు వేరవ్వాలి. వంకర మనుషులున్నారు, మూర్ఖపు మనుషులున్నారు. ప్రతిదానికి ఎలా మాట్లాడుతుంటారు? సమాధానం చెప్తాడేమో చూద్దాం అని వాదనలు పెట్టుకుంటుంటారు. హల్లెలూయా. ఏం చేస్తుంటారండి చెప్పండి? ఏం చేస్తుంటారు? కొంతమంది మన ఇంట్లోనే ఉంటారు. నీ కుమారుడు అవ్వచ్చు. ఏమంటాడు? యేసుప్రభు ఉన్నాడా? యేసుప్రభు ఉంటే మొన్న యాక్సిడెంట్ ఎందుకు అయింది అంటాడు. ఏమైంది అంటాడు చెప్పండి? మొన్న బస్ యాక్సిడెంట్ ఎందుకు అయింది? యేసుప్రభు దేవుడు అన్నావు కదా. మొన్న నీకు టీబీ ఎందుకు వచ్చింది? లేకపోతే చలి జ్వరం ఎందుకు వచ్చింది? మా యేసుప్రభు ఉన్నావు అన్నావు కదా. నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావు కదా. నాకు ఉద్యోగం ఎందుకు రాలేదు? ఏం ప్రశ్నలు వేస్తాడు చూడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూర్ఖమైన మాటలు, వంకర మాటలు. వాళ్ళకు వేరుగా కాకపోతే నీ భక్తి పాడైపోద్ది, నీ రుచి వ్యర్థమైపోద్ది. వాళ్ళకి నువ్వు వాళ్ళ యొక్క ఆలోచనల్లో నుంచి నువ్వు ప్రత్యేకించబడాలి. హల్లెలూయా. వాళ్ళు ఒకవేళ మూర్ఖంగా మాట్లాడుతున్నారనుకో, నువ్వు మౌనంగా ఉండటమే. హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్ ఏమంటుందంటే మూర్ఖంగా మాట్లాడే వారికి నువ్వు సాత్వికంతో సమాధానం చెప్పు. హల్లెలూయా. ఏం చెప్పాలంటే సాత్వికంతో అంట. దేవుని స్తోత్రం. సాత్వికం అంటే ఏంటి? మౌనం. ఇతను మూర్ఖంగా మాట్లాడుతున్నాడా? ఓహో, నీ సాత్వికంగా ఉండాలి. దేవుని స్తోత్రం. ఈమె మూర్ఖంగా మాట్లాడుతుందా? అయితే నేనే ఉండాలి? సాత్వికంగా ఉండాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. మూర్ఖులకు నువ్వు చెప్పాలని చూసినా కూడా అర్థం కాదు, అర్థం చేసుకోడు. మూర్ఖులకు తగిన సమయం ముందు దేవుడే జ్ఞాపకం చేస్తాడు, దేవుడే వాళ్ళకి నేర్పిస్తాడు. అయితే ఇప్పుడు ఆన్సర్ చెప్తాను వినండి. ఎందుకు హేబేలు చచ్చిపోతుంటే, కయ్యను హేబేలు చంపుతుంటే దేవుడు చూస్తూ ఉన్నాడు? దేవుడికి హేబేలు అర్పణ అర్పించాడు కదా, మరి ఎందుకు చూస్తూ ఉన్నాడు? అందుకని బైబిల్లో ఒక మాట రాస్తుంది, మానవుడంట పాపము చేశాడు, పుట్టుకతోనే పాపము చేసింది. ఏంటి ఆ పాపం తెలుసా? స్వేచ్ఛ. ఏ పాపం చెప్పండి? నీకు స్వేచ్ఛ అనేటువంటి ఆ ఫలము, మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలమును తిన్నావు, తీసుకొని తిన్నావు. హల్లెలూయా. నువ్వు కోరుకున్నావు, నేనే సొంతగా నిర్ణయం తీసుకొని బతుకుతాను అని దేవుడి దగ్గర నుంచి వేరైపోయావు. అప్పటిదాకా దేవుడు ఏం చేశాడు తెలుసా? నీకు అన్నీ చేసి పెట్టేవాడు, నీతో మాట్లాడేవాడు, నీకు అన్నీ ఏర్పాటు చేసి పెట్టి నీతో సహవాసం చేసి అంత చేస్తుంటే ఆదాము అవ్వలు ఏం చేశారు? దేవుడితో సహవాసం మాకు అక్కర్లా. ఈ సర్పం చెప్తుంది ఏమని? ఇదిగో ఈ పండు తింటే నువ్వు దేవతలాగా మారిపోతావు అని చెప్పగానే సొంత నిర్ణయాలు కావాలి నాకు, నేనే సొంతగా నిర్ణయం తీసుకొని నేనే సొంతగా బతకాలి అనేటువంటి ఆలోచన కలిగి ఏం చేసింది అవమ్మ? దేవుడు అంటున్నాడు, ఇదిగో ఆ మంచి చెడులు తెలివినిచ్చి వృక్ష ఫలాన్ని తిన్నావు అనుకో, నువ్వు చచ్చిపోతావు. నిశ్చయంగా ఏం చేస్తావు? చచ్చిపోతావు.
చూడండి దేవుని బిడ్డలారా, సొంత నిర్ణయాల వలన ఈ భూమి మీద ఎంతోమంది బస్సు యాక్సిడెంట్లు అవుతున్నాయి, లేకపోతే ఒకరికొకరు చంపుకుంటున్నారు. ఇవన్నీ ఏంటి? సొంత నిర్ణయాలు. చావు అనేది ఒకరోజు వచ్చేసింది మనిషికి. అయితే దేవుడు ఏమంటాడంటే, నీవు నా వైపు చూస్తే, నువ్వు ప్రత్యేకించుకుంటే నేను నిన్ను కాపాడుతాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ నువ్వు కానీ ప్రార్థన చేసి ప్రత్యేకించుకొని ప్రార్థన చేస్తే దేవుడు కాపాడుతాడు. కయ్యను ఒకవేళ హేబేలును చంపుతుంటే హేబేలు ప్రత్యేకించుకొని, అమ్మో ఈ కయ్యనుతో కాదు నేను పక్కకి వెళ్ళిపోవాలి అనుకుంటే, హేబేలు ఒకవేళ దేవుడి వైపు చూసుంటే దేవుడు కాపాడేవాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను అడుగుము, నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానన్నాడు. అందుకని మౌనంగా చూస్తున్నాడు. కయ్యను హేబేలుని చంపుతున్నాడు. అంతకుముందు ఏం చేశారు? మాట్లాడుకున్నారంట. ఏం చేశారు చెప్పండి? మాట్లాడుకున్నారు. కయ్యను చంపకముందు ఏం చేశాడు తెలుసా? మాట్లాడాడంట హేబేల్తో. హేబేల్తో మాట్లాడాడు అంతే. కానీ హేబేల్ చేయాల్సిన ఒక్క పని ఏంటి తెలుసా? మాట్లాడడం మానేసి ఉంటే బాగుండేది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంత పెద్ద ఆ మరణం అనేది రాకుండా ఉండేది. దేవుడు చూస్తూనే ఉన్నాడు. స్వేచ్ఛ నిర్ణయం తీసుకున్నారు కదా, మాకు ఇష్టంగా మేము బ్రతుకుతాం అనుకున్నారు కదా, దేవుడు కూడా మనం అడగకుండా ఇంటర్ఫియర్ కాలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా 400 పైగా సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసల్లాగా ఉన్నారు. ఎన్ని సంవత్సరాలండి? 400 పైగా, 430 సంవత్సరాలు. ఈ 430 సంవత్సరాలు దేవుణ్ణి అడగల. ఏమని అడగలేదు? మమ్మల్ని ఈ ఐగుప్తులో నుండి బయటకు తీసుకురమ్మని అడగల. ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో, నువ్వు ప్రార్థనకు వచ్చినంత మాత్రాన, వాక్యం వింటున్నంత మాత్రాన దేవుడు నీకు అన్నీ చేసేస్తాడని. నో. హల్లెలూయా. అడగకపోతే యేసు ప్రభు నీకు ఏది చెయ్యడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బైబిల్లో స్పష్టంగా రాసి, అడుగుము నీకు దొరుకును. దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అడిగితే ఇస్తానన్నాడు. గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. నువ్వు ప్రత్యేకించబడ్డావు, నువ్వు సెపరేట్ అయ్యావు. నువ్వేం చేయబడాలి? దేవుడితో నువ్వు ప్రత్యేకంగా నువ్వు ప్రతి విషయాన్ని బట్టి దేవుడి దగ్గర మొర్ర పెట్టాలి. ఇశ్రాయేలీయుల్ని నా జనము, నా ప్రజలు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి అని చెప్పుకున్న దేవుడే ఇశ్రాయేలు ప్రజలు వెట్టి చాకిరి చేస్తున్నా, బానిసత్వంలో ఉన్నా, మగ్గిపోతున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని బిడ్డ, నీ యొక్క ప్రభావం ఏంటో తెలుసా? నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే దేవుడు ఏం చేయలేడు, చూస్తూ ఉంటాడు. అడిగితే, దేవుడికి ప్రార్థన చేస్తే, ప్రార్థన ప్రాముఖ్యత అది. ప్రత్యేకించబడిన వారు చేసే పని ఏంటి? ప్రార్థన చేస్తారు. ప్రత్యేకించబడిన వారు చేసే పని ఏంటి? ప్రతి విషయాన్ని బట్టి దేవుని మీద ఆధారపడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ప్రత్యేకించబడ్డానని అనుకున్నావా ఎప్పుడన్నా? సాత్వికంగా ఉండడానికి నువ్వు ఇష్టపడ్డావా ఎప్పుడన్నా? నీ భర్త మారాలి, నీ భార్య మారాలి, నీ కుమారుడు మారాలంటే నువ్వేం చేయి? ప్రత్యేకత. ఏంటా ప్రత్యేకత? మూర్ఖపు మాటలు మాట్లాడకూడదు. హల్లెలూయా. చాదస్తపు మాటలు మాట్లాడకూడదు, చపలపు మాటలు మాట్లాడకూడదు. సాత్వికమైన మాటలే మనకు ఉండును గాక. చపడకూడని గట్టిగా దేవునికి స్తోత్రం. గట్టి కొట్టాల, గట్టి కొట్టాల. కాబట్టి ప్రత్యేకంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రత్యేకతను కోరుకోవాలి. నువ్వు ప్రత్యేకత కోరుకుంటున్నావా నీ జీవితంలో? ఉప్పు యొక్క ప్రత్యేకత, దాని యొక్క గుణాలను బట్టి అది అందరి ప్రత్యేకంగా కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మూడో విషయం చూస్తే, మూడో విషయం ఉప్పును గురించి అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? ఉప్పు నిస్సారమైతే అని రాయబడింది. ఏం రాయబడింది? ఉప్పు. చెప్పండి. మూడో విషయం ఏంటి? ఉప్పు నిస్సారమైతే. ఇఫ్ ఇట్ లాసెస్ ద ఎఫెక్టివ్నెస్, దాని యొక్క సారం కోల్పోతే, దానిలో ఉన్నటువంటి ఆ గుణమును కోల్పోతే, హల్లెలూయా, ఏం చేస్తారంటే ఆ గుణం కోల్పోతే? ఉప్పు చప్పగా ఉందనుకోండి, అసలు ఉప్పులో రుచి లేదు. ఉప్పు అనేదే నాలుగులో పెడితే చిచ్చి ఏంది ఉప్పు, కల్తీ ఉప్పు, నిస్సారమైన ఉప్పు. కొన్ని ఈ మధ్య ప్యాకెట్లో వస్తున్నాయి కదా, ఏంటి ఈ ఉప్పు బాలా, ఈ ఉప్పులో ఐడిన్ లేదు, ఈ ఉప్పులో ఇది లేదు అది లేదు అంటున్నారు.
ఈరోజు ఉప్పు నిస్సారమైతే అది ఏం చేయబడుతుందంట? మనుషుల చేత త్రొక్కబడుతుందంట, కాళ్ళ కింద వేసి. ఈరోజు నీవు దేవుని బిడ్డవుగా నీలో కానీ రాజీ పడిపోయే మనసు ఉంటే, ఏ మనసు చెప్పండి? ఏ మనసు? రాజీ పడిపోయే మనసు. కొంతమంది ఉంటారు, ఒక్కసారి తాగరా, ఏమంటారు? ఫ్రెండ్ దగ్గరికి వెళ్తే ఒకసారి ఈ సిగరెట్ ఒకసారి తాగుంటే నీ కోసం తాగుతున్నాను రా. ఎవరి కోసం అంటే రాజీ పడిపోయింది? నువ్వు కానీ రాజీ పడిపోతే నువ్వు మనుషుల చేత తొక్కబడతావు, అంటే నువ్వు మనుషుల చేత గేలి చేయబడతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్క ఈ సినిమా చూడు, భలే ఉంటుంది అక్క, భలే ఉంటుంది, తగ్గేదే లేదంట, భలే ఉంటుంది. ఈ మధ్య ఎవరి నోట్లో చూసినా ఏంటి, తగ్గేదే. ఇది చూడక్క, అసలు ఎంత బాగుంటుందంటే, నువ్వు కానీ కాంప్రమైజ్ అయ్యి చూసావా, రేపటి రోజుల్లో నువ్వు ప్రార్థన అంటే ఎగతాళి చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రేపటి రోజుల్లో నువ్వు వాక్యం అంటే ఎగతాళి చేస్తారు. రేపటి రోజుల్లో నువ్వు ప్రార్థన చేసుకోకూడదంటరా అని నువ్వు అన్నావా, చాలే నువ్వు చేసే ప్రార్థన. మొన్నేగా చూసావు సినిమా మాతో పాటు, భలే ఉంది అన్నావుగా, ఎంత పెద్ద ప్రార్థన అంటున్నావు. ఉప్పు నిస్సారమైపోయింది, మనుషుల చేత తొక్కబడిద్ది. కాంప్రమైజ్ అయ్యావా, పాపముతో కానీ రాజీ పడ్డావా, నిన్ను అణిచివేస్తారు, నీ భక్తి జీవితాన్ని అణిచివేస్తారు, దేవుడికి దూరం చేసేస్తారు, దేవుడు దూరం అయిపోతావు. పొరపాటున అలాంటి ఇంటికి కానీ ఒక పాస్టర్ గారు వచ్చారా, అవుట్. ఏంటి చెప్పండి, వికెట్ డౌన్. ఆ ఇంటికి కానీ ఒక పాస్టర్ గారు వచ్చాడండి పాస్టర్ గారు, ఏమంట వచ్చాడండి పాస్టర్ గారు, పని పాటలేదు. ఏం లేదంటే చెప్పండి, పని పాటలేదు, ఏమన్నా పని చేసుకోవచ్చుగా అంటే ఏం పోయింది తెలుసా? సారం పోయింది. సారం పోయింది కాబట్టి ఏం మాటలు వచ్చినాయి? పని చేసుకోవచ్చుగా అంటున్నాడు. అసలు ఈ పని ఏంది? పాపాన్ని పోగొట్టే పని కదా, హల్లెలూయా. మనుషుల్లో ఉన్న పాపాన్ని తీసివేసే పని కదా సేవకులు చేసే పని. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి యేసుని పట్టుకొని సేవకులుగా మేము బయలుదేరామంటే మేము చేసే పని ఏంటి? మనుషుల్లో ఉన్న పాప బేజాల నుంచి వారిని విడిపించాలి, హల్లెలూయా. వారి కోసం ప్రార్థన చేయాలి, వారికి వాక్యము చెప్పాలి. వాక్యము చెప్తున్నప్పుడు వారి కడగబడాలి. ఇది కదా మనం చేస్తుంది. ఇదేది పని చేయట్లేదు అంటారేంటి? ఎందుకంటున్నారు ఆ మాట? వారిలో సారము పోయింది, హల్లెలూయా. వారు పాపానికి రాజీ పడిపోయారు. వారు సేవకుడిని గుర్తించలేకపోతున్నారు. వారు సేవకుడిని ఎగతాళి చేస్తున్నారు. 10 రూపాయలు ఓరికి నశ పెడుతున్నాడు కానీ ఆ 10 రూపాయలు ఇచ్చి పంపించు. కొంతమంది ఉంటారులేండి, అంటే 10 రూపాయల కోసం వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళని నేనేం చేయలేను. కానీ నాలాంటి సేవకుడు అయితే 10 కాదు, వాళ్ళకి ఇంకో 100 ఇచ్చి వస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రోషం కలిగిన వాడిగా ఉండాలి సేవకుడు. ఎప్పుడు చచ్చిన స్థితిలో ఏదో ఎవరో 10 రూపాయలు ఇస్తే బతుకుదాం, నో. సారమున్నవాడైతే ఘాటుగా ఉంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఘాటుగా ఉంటే గర్వం అనుకోగాకండి, హల్లెలూయా. ఘాటుగా ఉంటే గర్వం కాదు, అది యేసు ఉన్నాడని నిబ్బరం. దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వు కూడా అంతే కదా. మీ నాన్న ఉన్నాడు, నువ్వు ఎంత నిబ్బరంగా ఉంటావు. నీ జేబులో 1 రూపాయి ఉండదు, జేబులో ఏముండదు, మీ నాన్న చేయబట్టుకుని వెళ్తూ ఉంటావు. మీ నాన్న నిన్ను హోటల్కి తీసుకెళ్తాడు, ఇడ్లీ అంటావు, దోశ అంటావు. నీ జేబులో డబ్బులు ఉన్నాయా? ఉండవు. కానీ ఎంత రాయల్గా కూర్చొని తింటావు హోటల్లో. ఎవరు కడతారు నీ డబ్బులు? ఏంటా ధైర్యం, ఏంటా గట్స్ నీకు? అంత ఘాటుగా చెప్తున్నావు. మా డాడీ కడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. సేవకుడు కూడా అలా ఉండాలి. ఎవరో సారము లేని మనుషులు మాట్లాడే మాటలకి బాధపడిపోయాడు, ఘాటుగా ఉంటాడు. నా దేవుడు నాకు 10 100 ఇస్తాడు. నీ యొక్క సారము లేని మాటల వల్ల వచ్చేటువంటిది నాకు అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అంటే ఏం చెప్తున్నానంటే, సారము పోతే వారు మనుషుల చేత త్రొక్కబడతారు. కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళే నిన్ను ముందు తీసుకొస్తారు, కాంప్రమైజ్ చేసేస్తారు. వాళ్ళే నిన్నేం చేస్తారు? విలువ లేని వారిగా మాట్లాడేస్తారు. ఈరోజు దేవుని బిడ్డ, నీ జీవితంలో ఉప్పులాగా నువ్వు ఎలా ఉండాలా? సారము కలిగిన వ్యక్తిగా, నిస్సారముగా ఉండకూడదు. కాంప్రమైజ్ అయ్యే విషయాలు ఏమైనా ఉన్నాయా? నేను ఎక్కడైనా కాంప్రమైజ్ అయ్యానా?
పరిశీలించుకోవాలి. హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి క్షణం పరిశీలించుకోవాలి. ఒకవేళ ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వనుకో, ప్రభు దగ్గర అడగాల, ప్రభు నన్ను క్షమించయ్యా, కాంప్రమైజ్ అయ్యా, ఇక కాంప్రమైజ్ కాకుండా నాకు సహాయం చేయి ప్రభు. మోషేతో అంటున్నాడు ఫరో, నువ్వు ఆరాధన చేసుకోవాలంటున్నావు కదా, సినాయి కొండ దగ్గరికి వెళ్ళాలంటున్నావు కదా, మీరు మాత్రమే వెళ్ళి రండి అన్నాడు. నో, మోషే అంటున్నాడు, నో, నేను కాంప్రమైజ్ అవ్వను, మా ఇంటి వారందరూ కలిసి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. లేదు లేదు, ఫరో అంటున్నాడు మళ్ళీ, సరే పిల్లల్ని ఇక్కడ ఉంచండి, భార్యాభర్తలు మీరు వెళ్ళండి అన్నాడు. నో, ఐ నెవర్ కాంప్రమైజ్, నేను, నా భార్య, నా పిల్లలు వెళ్ళాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరేలే, వెళ్తే వెళ్ళేవులే, మీ కుటుంబం అంతా వెళ్తే వెళ్ళారులే, మీ పశువులు మాత్రం తీసుకెళ్ళగాకండి, మీ పశు సంపద అంతా ఇంట్లో ఇక్కడే పెట్టేసేయండి అన్నాడు. నో, బలులు ఇవ్వడానికి వెళ్తుంది, మేము వెళ్తుంది ఎక్కడికి చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నాం? మా దేవుడికి ఏమి ఇవ్వడానికి వెళ్తున్నాం? బలులు ఇవ్వడానికి వెళ్తున్నాం. పశువులు లేకుండా మేము ఒట్టి చెల్లుతూ వెళ్ళమంటావా? దేవుని ఇస్తా. కాంప్రమైజ్ అయ్యేదే లేదు. సినిమాలు చూసి తగ్గేది లేదు కాదు మనం అనాల్సింది, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. హల్లెలూయా. సాతానుతో చెప్పండి, కాంప్రమైజ్ అయ్యేదే లేదు. నా దేవుడికి నేను నాకున్న ధనములో నుంచి నేను ఇవ్వాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాంప్రమైజ్ లేదు. ఎక్కడ కాంప్రమైజు? ఎక్కడండి కాంప్రమైజు? దేవుడి విషయాల్లో కాంప్రమైజా? నో, దేవుడి విషయాల్లో నేను కాంప్రమైజ్ కాను. పాపం విషయంలో కాంప్రమైజా? నో, పాపం విషయంలో నేను కాంప్రమైజ్ కాను. ఎప్పుడైతే అంత స్ట్రాంగ్గా ఉంటావో నిజముగా నువ్వు లోకంలో ఎలా ఉంటావు? ఉప్పులాగా ఉంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. ఎన్ని చెప్పుకున్నావు? 3. మొదటిది రుచి, రెండోది మర్చిపోయారా? ప్రత్యేకత, మూడోది నిస్సారం కాకూడదు, నాలుగోది చూడండి, ఉప్పులో ఉప్పు వేసిన తర్వాత పరిపూర్ణమయ్యిద్ది. హల్లెలూయా. ఆ కూర ఏమైంది? పరిపూర్ణత. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కంప్లీట్ అయిపోయింది. ఉప్పు ఫస్ట్ వేస్తారు ఎవడన్నా? ఉప్పు ఎప్పుడు వేస్తారు? ఎందుకంట ఉప్పు త్వరగా కరిగిపోయిద్ది, చివరి ఆఖరికి వేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంటే నీవు పరిపూర్ణతలోకి రావడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు పాపం చేసే వారిని చూసినప్పుడు ఆయ్ బాబోయ్ బాబు అది వేయకూడదు, భలే వాడివే అదే అస్తమైంది అని అనేటట్టు ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏంటి నువ్వు సినిమా చూస్తున్నావా? ఆబో అనాలి నువ్వు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి నువ్వు బూతులు మాట్లాడుతున్నావా? మాట్లాడక అనాలి నువ్వు. హల్లెలూయా. ఏంటి నువ్వు మోసం చేస్తున్నావా? మోసపు డబ్బు మనకొద్దు అనాలి నువ్వు. అంటావా? డబ్బు కదండి, ఏ డబ్బు అయితే ఏంది, రానియండి. హల్లెలూయా. జేబులో పెట్టుకుందాం డబ్బు. ఓయబ్బో, ఆ డబ్బుతో మీరు ఏమైపోతారు తెలుసా? టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, కలరా, ఒక 10 ఉంటాయి, అవన్నీ వచ్చేస్తాయి. డబ్బు జేబులో వచ్చిందంటే అవన్నీ వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. క్రీస్తులోకి వచ్చిన తర్వాత నువ్వు ఎలా నిలబడాలి తెలుసా? అన్యాయము కలిగి, అన్యాయముతో వచ్చే డబ్బు నాకు వద్దు చెప్పగలిగేటట్టు ఉండాలి. హల్లెలూయా. రుచి పోయిద్ది, ఆరోగ్యం పోయిద్ది. అన్యాయమైంది నాకొద్దు, అక్రమమైంది నాకొద్దు, న్యాయమైంది నాకు కొంచెమైన చాలు. హల్లెలూయా. ఏ భార్య అని అంటదిట్ట? ఏందయ్యా నువ్వు? ఆ ఇంటి వాళ్ళని చూడు, కారు కొన్నారు, ఇంటి వాళ్ళని చూడు, నెక్లెస్ చేయించాడు, వాళ్ళకున్న దాన్ని బట్టి, వాళ్ళకు వచ్చిన దాన్ని బట్టి చేయించుకున్నారు. నువ్వెందుకు పోల్చుకుంటున్నావు? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడైతే పోల్చుకోవడం మానేస్తారో అప్పుడే ఆత్మీయంగా బలపడతారు. హల్లెలూయా. అందుకని ఎప్పుడు చెప్తుంటా ఈ లాజరు గురించి, ధనవంతుడి గురించి. లాజరు ధనవంతుడితో పోల్చుకోవాలా. హల్లెలూయా. లాజరు తన స్థితిలో సంతోషపడ్డాడు, కానీ ఎక్కడ కూడా దేవుని దూషించలా. తన ఏ స్థితి ఉంటే ఆ స్థితిలో చాలా సంతోషపడ్డాడు. ఒకసారంట ఒక మంచి చదువుకున్నటువంటి వ్యక్తి దేవుణ్ణి అడుగుతున్నాడు, ఏంటి దేవా నాకు కనీసం కాళ్ళకు చెప్పులు లేవు. ఏమని అడిగంట? కనీసం కాళ్ళకి
నేను ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాను, ఎన్నిసార్లు నీ మందిరంలోకి వస్తున్నాను, ఎన్నిసార్లు నేను కాళ్ళకి చెప్పులేవు ప్రభా అని అడుగుతుంటే ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఇట్లా పక్కకు తిరిగాడంట. ఆ పక్కన కుర్చీలో కాళ్ళు సగం లేని వ్యక్తి కూర్చొని ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాళ్ళు సగం లేని వ్యక్తి కూర్చున్నాడంట. అది చూడగానే, కాళ్ళు సగం లేని వ్యక్తిని అటు చూడగానే ఒళ్ళో షివరింగ్ వచ్చేసి, ప్రభువా నన్ను క్షమించయ్యా అంటున్నాడంట. హల్లెలూయా. నన్ను క్షమించయ్యా, నేను అనవసరంగా అడిగానయ్యా, అయ్యో అతనికి కాళ్ళు లేకపోయినా నిన్ను ఆరాధిస్తున్నాడు, నాకు కాళ్ళు ఇచ్చావు, నీకు వందనాలు అన్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఈ రోజుల్లో నీకున్నది చాలామందికి లేదు, దాన్ని బట్టి దేవుడి దగ్గర నువ్వు తృప్తి పడుదువు గాక. ఆమేన్, హల్లెలూయా. పరిపూర్ణతలోకి రావాలి. అక్రమమైంది నాకొద్దు, అన్యాయమైంది నాకొద్దు. యూదా ఇస్కరియోతు అదే కదా అనుకోవాల్సింది. పట్టిస్తే 30 వెండి నాణేలు ఇస్తానంటే పట్టించేశాడు. పట్టించిన తర్వాత ఇప్పుడు అతనిలో క్రీస్తున్నాడా, సాతాను ఉన్నాడా? సాతాను ఉన్నాడు. ఏం చేయబడుతున్నాడు? సాతాను ఏం చేస్తుంది అంటే మనస్సాక్షి మాట్లాడుతుంది యూదా ఇస్కరియోతు. ఏమని? నువ్వు తప్పు చేసావు అనగానే, నువ్వు తప్పు చేసావు అంటుంటే, నువ్వు రక్షకుడిని పట్టించావు, సిలువ వేసారు అనగానే ఇతడు ఏమైపోతున్నాడు తెలుసా? అతని పాప భారం అతను మోయలేనంతగా మారిపోయింది. మోయలేనంత, గుర్తుపెట్టుకోండి ఈ మాట, మోయలేనంత. చాలామంది ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు తెలుసా? వాళ్ళ పాప భారం వారు మోయలేనంతగా మారిపోయి, తలంపుల్లో ఎక్కడికి వెళ్ళినా పిచ్చిలాగా మారిపోయి, ఆలోచనల్లో పాడైపోయి పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. చివరికి ఈ బతుకు నేను బతకలేనని ఊరేసుకుంటారు. యేసు ప్రభు అంటే ఏందో ఆషామాషి అనుకుంటారు చాలామంది. నీ ఆలోచనలు నిన్ను చంపేస్తాయి. అందుకనే వద్దు ప్రభు అంటాడు, అక్రమైంది వద్దు అంటాడు. ఎందుకు తెలుసా? నువ్వు తీసుకున్న దగ్గర నుంచి నీ మనస్సాక్షి నిన్ను నిద్రపోనీదు. హల్లెలూయా. నాకు నిద్ర పట్టట్లేదు పాస్టర్ గారు. ఒకళ్ళు ఫోన్ చేశాను నేను, పాస్టర్ గారు నా నిద్ర పట్టట్లేదండి. నేను అన్నాను, అమ్మా నువ్వెవరినైనా ఏమన్నా అన్నావా? మీ భర్తను కానీ, మీ ఇంటి వాళ్ళని కానీ, నీ బంధువులు కానీ ఏమైనా అన్నావా? సరే, ఏమన్నా అందామని అనుకుంటున్నావా? లేకపోతే ఏదైనా వాళ్ళ మీద కుట్ర పన్నుతున్నావా, పగ పన్నుతున్నావా, లేకపోతే ఏదైనా చేసేవా? ఏవైనా అవన్నీ ప్రభు దగ్గర ఏం చేయాలి? ఒప్పేసుకో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాటన్నిటి నుంచి విడుదల పొందు, చక్కగా నిద్ర పట్టుద్ది అన్న. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ తర్వాత మళ్ళీ ఫోన్ చేసి అంటుంది, అన్నయ్య రాత్రి బాగా నిద్ర పట్టింది అన్నయ్య అంటుంది. ఏంటంట? ఆమెలో ఉన్నటువంటి ఆ భారాన్ని ప్రభుకు అప్పగించేసింది. అప్పగించిన తర్వాత ప్రభు అంటున్నాడు, ఇప్పుడు మళ్ళీ భారాన్ని పెట్టుకుంటావా, వదిలేస్తావా? ఆల్రెడీ భారం ఉంటే దాన్ని విడిచిపెట్టావు కదా, ఇప్పుడు మళ్ళీ కొత్తగా వెళ్ళి కొత్త బండని నెత్తి మీద పెట్టుకుంటావా? పెట్టుకోం కదా. అదే అన్నాడు ప్రభు. మళ్ళీ ఎందుకు అక్రమమైంది, మళ్ళీ ఎందుకు అన్యాయమైంది, మళ్ళీ ఎందుకు పాపపు ఇష్టమైనది, మళ్ళీ ఎందుకు ఆ సంబంధాలు, భయంకరమైన అక్రమ సంబంధాలు దేనికి? కొంతమంది క్రైస్తవులండి, చాలా అర్థం కాదు వాళ్ళకి, ఇంకా వాక్యం అర్థం కాదు వాళ్ళకి. సేవకులకే వాక్యం అర్థం కాల. ఎందుకు చెప్తున్నా అంటే, అక్రమ సంబంధాలు పెట్టుకునే సేవకులు ఉన్నారు కొంతమంది. ఎందుకు అర్థం కాలేదని చెప్తున్నా తెలుసా? నీవు నీ మనస్సాక్షి నిన్ను పాడు చేసి నిన్ను చివరికి ఆత్మహత్యకు తీసుకెళ్తుంది. అందుకని అంటున్నా, పరిపూర్ణతలోకి రావాలి నువ్వు. హల్లెలూయా. అన్యాయమైంది నాకొద్దు అనగలవా? క్యాన్ యూ స్టాండ్ అగైనెస్ట్ ద ఇమ్మోరాలిటీ? అన్యాయమైంది నీకు ఎదురు కనబడుతుంటే నువ్వేం చేయాలి? నాకొద్దు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏమంటావు? నాకొద్దు, నేను సపరేట్గా ఉన్నాను, నేను దేవుడితో ఉన్నాను, నా జీవితంలో ఒకటి పెట్టుకున్నాను, నేను రుచిగా ఉండాలి. హల్లెలూయా. నా ఇంటి వారు వ్యతిరేకంగా ఉంటే నేను నాకొద్దు, అటువంటి విషయాలు నాకొద్దు. కాబట్టి ఈరోజు దేవుని బిడ్డ, ఉప్పు ఎలా ఉండాలంట? పరిపూర్ణతకి సాదృశ్యం. కాబట్టి నీవు కూడా ఎలాగ మారాలనుకోవాలి? నేను కూడా పరిపూర్ణతలోకి వెళ్ళాలనుకోవాలి, కానీ తిరిగి మళ్ళా పాప భారాన్ని నెత్తి మీద వేసుకోకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పాప భారం కోసం పరిగెత్తకూడదు. దేవునికి స్తోత్రం. పరిగెడితే ఏమైంది? ఊరు పెట్టుకొని చచ్చిపోయిన యూదా ఇస్కరియోతు మాదిరి అయిపోద్ది. ఎన్ని చెప్పుకున్నాం? చెప్పండి ఎన్ని? 5వ విషయం, ఉప్పుని ఉపయోగించడానికి తెచ్చుకున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉప్పుని దేనికి? ఉపయోగించడానికి.
ప్రతి వంటగదిలో ఉప్పు దేనికి ఉంటుంది? ఉపయోగించడానికి. ఈరోజు యేసు ప్రభు నిన్ను నన్ను ఏం చేస్తాడు తెలుసా? ఉపయోగించుకోవడానికే పిలిచాడు. హల్లెలూయా. నేను ఎందుకు చేయాలి పని? కొంతమంది ఇట్లా అంటుంటారు, నేనెందుకు దేవుడి పని చేయాలి, నేనెందుకు దేవుడి పని సహకరించాలి, నేనెందుకు అన్నం వండే దగ్గర ఉండాలి, నేనెందుకు. కొంతమంది ఉంటారు, రామయ్య ఏం చేస్తాడు, రాయ్య ఆ అన్నం తీసి ఆ పాత్ర తీసుకొచ్చి అక్కడ పెడదామంటే నేను రాను అంటాడు ఒక అతను. ఇంకో అతను నేనెందుకు వచ్చేది అంటాడు ఇంకొక అతను. కానీ కొంతమంది ఏం చేస్తారంటే వెళ్ళి సహకరిస్తారు, పని చేస్తారు. నువ్వు దేవుని రాజ్యము కొరకు నువ్వు పని చేయాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఉప్పు పని చేయను అందో, ఉప్పు పనికి వచ్చేటువంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నేను కూడా దేవుడి పనికి మనం ఏం చేయబడాలి? నా వల్ల ఈ పని ఉందా, నేను చేసిన తర్వాత వెళ్తాను. దేవునికి స్తోత్రం. కొంతమంది నేను చూశానండి, అందరూ తిన్న ప్లేట్స్ అన్నీ అక్కడ పెడతారు కదా, ఒక ఇద్దరు ముగ్గురు స్త్రీలు ఏం చేస్తారంటే అదే పనిగా అక్కడ కూర్చొని, లేకపోతే రామయ్య కానీ వీళ్ళందరూ ఏం చేస్తారంటే దేవుడి పని అని చెప్పి వాటిని శుభ్రం చేసి అక్కడ పెడతారు. నీకు చెప్పమంటారా, ఇక్కడ ఒకవేళ అది చూసి ఎవరైనా ఎగతాళి చేస్తారేమో, ఏదయ్యా రామయ్య ఏంది అట్ట చేస్తున్నాడు? నో, అతనికి దేవుడి దగ్గర బహుమానం ఉంది. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పని, దేవుడి రాజ్యములో, దేవుని ఇంటిలో నువ్వు చేసే ఏ పనైనా దానికి నువ్వు ఇది తక్కువ పని, ఇది ఎక్కువ పని అనుకోవడానికి లేదు, కానీ అది శ్రేష్టమైన పనే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది ఏ చిన్నదైనా, ఒకవేళ నువ్వు ఆ పని చేయలేకపోయినా ఇంకో పని ఏదైనా ఉంటే, ఏ పనైనా నీవు దేవుడి పనిలో నువ్వు వాడబడుతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడి పనిలో నువ్వేం చేయబడాలి? ఒక పాట పాడతావా? పాడడం వచ్చా? నీకు మంచి తలాంత్ ఉందా? అయితే నేను 10:30కే వచ్చి నేను పాట పాడాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం వచ్చా? నేను నలుగురు కోసం ప్రార్థన చేస్తా, సంఘం కోసం ప్రార్థన చేస్తా. వచ్చి మందిరానికి వచ్చి నేను ఊరకనే కూర్చోను, అటు ఇటు దిక్కులు చూడను, నేనేం చేస్తాను? ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నేను పనికొచ్చే పాత్రనే. ఏ పాట అది? పనికిరాని పాత్రనని పారవేయకుమ. వచ్చి అందరికీ పాట. దేవుని కొరకు ఏదైనా ఉపయోగపడాలి, పాత్రగా నేను వాడబడాలి, నేను పనికి వచ్చే పాత్రగా, నేను పనికి వచ్చేటువంటి ఉప్పుగా నేను ఉండాలి అని అనుకునేవారు, దేవుడు అంటాడు ఈ లోకానికి మీరు ఉప్పు అయి ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్.